మేషరాశి వాళ్లకు ఈ వారం వృత్తిపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివిధ రూపాల్లో మరికొన్ని అవకాశాలను కూడా మీరు ఈ వారంలో అందిపుచ్చుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి మెరుగుదల కూడా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మేషరాశి వారికి ఈ వారంలో కుటుంబ జీవనంలో మంచి శుభ ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. మీ కృషికి తగినటువంటి పట్టుదల, వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు చూపించేటటువంటి ఆ యొక్క కార్యదక్షత విశేష శుభాలను కూడా కలుగచేస్తుంది. నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవటం, వాటికి సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. ఈ వారాన్ని ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండండి. లాభాలు కలిసి వచ్చేటటువంటి వారంగా మీకు ఉండబోతుంది. అంతేకాకుండా మేషరాశి వాళ్లకు ఈ వారంలో తాము పెట్టుబడులు పెట్టేటటువంటి అంశాల్లో కొంత అనుకూలత ఉండబోతుంది. కాబట్టి ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుందో అనేటటువంటి ఆలోచనలు చేయటం, తద్వారా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. అంతేకాకుండా గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు కూడా ప్రస్తుతము లాభాలను అందించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవనాల్లో కొన్ని శుభవార్తలు అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కొన్ని రకాల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించే ప్రయత్నం చేయండి. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వీలైతే తామర పుష్పాలు సేకరించి ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించి మీ కోరికలను చెప్పుకోండి. హనుమతు బడబాడల స్తోత్రం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది.